బాలాజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సైక్లోథాన్లో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ పాల్గొన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి చౌరస్తా బాలాజీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపల్లి బాలాజీ హాస్పిటల్ నుండి పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వరకు బాలాజీ హాస్పిటల్ సిబ్బంది శ్రేయోభిలాషులతో కలిసి హార్ట్ అటాక్ గురించి వివరిస్తూ ఆటపాటలతో సైక్లోథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేస్తూ ఒత్తిడి లేకుండా జీవించాలని అన్నారు. గుండె జబ్బులు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూనా సంతోష్, టౌన్ ప్రెసిడెంట్ జార్జ్, ఆర్టీఏ మెంబర్ తాహేర్ మరియు బాలాజీ హాస్పిటల్ వైద్య బృందం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందున ఈ ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఈరోజు కార్యక్రమం సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో, సంగారెడ్డి నియోజకవర్గంలో, సంగారెడ్డి పట్టణంలో మరి బాలాజీ హాస్పిటల్ వారి డాక్టర్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మా నాయకుడు జగ్గారెడ్డి గారి నేతృత్వంలో, జగ్గారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈరోజు ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా వారు అడిగిన మేరకు మంచి అభిప్రాయము, ఇదొక ప్రతి వాళ్ళు గుండెని కాపాడుకుందామనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో జనాలు అందరూ కూడా ఏదో రకంగా బిజీ లైఫ్ గడుపుతున్నారు. కాబట్టి అందరూ కూడా సైకిల్ అండ్ వాకింగ్ అనేది ముఖ్యంగా భావించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకున్నామనే ఉద్దేశంతో ఈ బాలాజీ హాస్పిటల్ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సుప్రసిద్ధం ఉన్నది. మన చిన్నతనంలో వాళ్ళ మమ్మీ రాజకుమారి మేడం అన్నపరావు గారు డాక్టర్ బాలాజీ హాస్పిటల్తో 40 సంవత్సరాల క్రితం మాధవనగర్లో ప్రారంభించి ఈరోజు అంచెలంచెలుగా పెరిగి ఈరోజు కంది శివార్లో శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ అని
ఏర్పాటు చేసి ఎంతోమందికి చేయూతనిచ్చి అక్కడ హాస్పిటల్లో 40-50 మంది డాక్టర్లు అలాగే 200 మంది స్టాఫ్గా ఏర్పడి నిరంతరం కృషి చేసి ఎంతోమంది ప్రాణం కాపాడి ఈ సంవత్సరము సుమారు ఈ 3 సంవత్సరాల్లో 1000 మంది పైగా చికిత్సలు చేసి ఉచితంగా ఓపీ కార్డియాలజీ చేసి 80% పైగా చికిత్సలు ఆరోగ్యశ్రీలో జరిగినాయి. కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ ఎంతో శుభసూచకం. 2,000 పైగా రోగులను ప్రాణం కాపాడిన వాళ్ళు అయినారు. కాబట్టి ఇది 24/7 360 రోజులు 24 గంటలు సర్వీస్ చేస్తారు. కాబట్టి మనవాడు మన డాక్టర్ సంగారెడ్డిలో పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి ఇంత ప్రేమతో చెప్తున్నాం. ఇదంతా మేము చూస్తూ చెప్తున్నాం. కాబట్టి 10 సంవత్సరాలుగా పైగా అనుభవం ఉన్న డాక్టర్లు అందులో ఉన్నారు. కాబట్టి మరి మీరందరూ కూడా అత్యవసర సేవలు కూడా ఈ బాలాజీ హాస్పిటల్లో నిరంతరం సేవ చేస్తారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని మేము చేసే కార్యక్రమాలని డాక్టర్ గారు చేసే కార్యక్రమాలని మీరు వీక్షించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బృందానికి స్టాఫ్ బృందానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన బాలాజీ హాస్పిటల్ యాజమాన్యం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా నగరాధ్యక్షుడు జార్జ్ మ్యాథ్యూస్ కూడా ఇప్పుడు పాల్గొన్నాడు. మరి వారికి మరి మా నాయకులు అందరూ కూనసంతు కమలాకరు అటనే కిరణ్ మా గంగేరి శ్రీహరి సుధాకర్ ఇంకా పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. కాబట్టి ఈ ర్యాలీలో పాల్గొని ఇక్కడి నుంచి బయలుదేరి అంబేద్కర్ సమాప్తి అవుతుంది. కాబట్టి అందరి కార్యక్రమం పాల్గొనాలని చెప్పి సంగారెడ్డి ప్రజలకు మరొక్కసారి గుండెని కాపాడుకుందామని చెప్పి మీ అందరికీ కోరుతున్నాం. ఇంటర్నేషనల్ హెల్త్ పరంగా గుండె ఎలా కాపాడుకోవాలనేది దానిపై ఈరోజు బాలాజీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేనేజ్మెంట్ ముందుగా బాలాజీ డాక్టర్లందరూ కూడా మరి పెద్దలు అన్నట్లు ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని ఆస్తులున్నా ఎంతమంది ఉన్నా కానీ ఆరోగ్యం గురించి ఏమి లేదనేది మనందరికీ తెలుసు. కానీ ఈ రోజుల్లో ఉన్న వేగమైన పని ఒత్తిడి వల్ల సమయం సరిపోకపోవడం వల్ల మరి డబ్ అనే శబ్దాన్ని మర్చిపోయి డబ్బు అనే శబ్దానికి ముఖ్యంగా ప్రజలు వెళ్తున్నారు. కాబట్టి అలాంటిది ఎంత చేసినా కూడా మనం ప్రాణంగా ఉంటేనే, మన గుండె పదిలంగా ఉంటేనే మనం 10 ఏళ్ళు ఇంకా ముందుకు పోవచ్చు. ముఖ్య ఉద్దేశం ఈరోజు కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా పొద్దున కానీ సాయంత్రం కానీ మరి అవసరమైన ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా మరి అవగాహన తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా సంవత్సరానికో 6 నెలలకు టోటల్ బాడీ చెకప్ చేయించుకోవాలి. మరి డాక్టర్ సందర్శించి మనకు కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. షుగర్ కానీ బీపీ కానీ ఏది ఉన్నా కానీ గుండె ఎప్పుడు పని చేయకుండా పోతుందో మన చేతిలో లేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమైన విషయం మనమందరం కూడా అవగాహన తెచ్చుకోవాల్సిందే. ప్రజలందరికీ మేల్కోవాల్సిందే. ఏ సమయంలో గుండె నొప్పి వచ్చినా త్వరలోనే హాస్పిటల్ పోతే మరి మన సంగారెడ్డి బాలాజీ 1000 మందిని 3 సంవత్సరాల్లో బతికించమని చెప్పడం చాలా గొప్ప విషయం. మరి ఇవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. వారి ఆధ్వర్యంలో ఈ సైకిల్ ర్యాలీ నిర్వహింపబడుతుంది. మేము ఇప్పటి వరకు 10 ఏళ్లలో ఆరోగ్యశ్రీ విజయవంతంగా చేస్తూ 1000 మంది పేషెంట్లకి కార్డియాక్ పేషెంట్స్ని కూడా కాపాడటం జరిగింది. ఈ యొక్క మెసేజ్ మేము ఏమి ఇవ్వాలంటున్నామంటే వరల్డ్ హార్ట్ డే రోజు మితంగా ఆహారం తీసుకొని ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకొని గుండె పోటుకి దూరంగా ఉండాలని మేము నిర్ణయించుకొని ఈ యొక్క ర్యాలీ నిర్వహించాము. అయితే జయప్రకాష్ రెడ్డి గారు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాము.